విలువలతో కూడిన రాజకీయాలు చేయడం అనేది ప్రస్తుత పరిస్థితుల్లో అసంభవం. అది మీ వల్ల అవుతుందని మీరు అనుకుంటున్నారా? ఇది నేను చేయగలనా అంటే నేను చేయగలను. నేను ఎందుకు చేయగలనంటే ప్రస్తుత రాజకీయాల్లో యువత రావడం వల్ల వారి జీవితాలు అనేవి నాశనం అవుతున్నాయి. కేవలం సక్సెస్ రేట్ అనేది 1 or 2% మాత్రమే ఉంది. నా ఉద్దేశంలో ప్రస్తుతం ఉన్న యువత ఎవరైతే ఉన్నారో రాజకీయాల్లో పెద్ద నాయకుడికి కింద చిన్న నాయకుడి కింద ఫోటో వేసుకోవడానికి మాత్రం పరిమితం అవుతున్నారు. కానీ సమాజంలో మార్పు రావాలంటే రాజకీయ నాయకులు మారాలి అంటుంటారు. ప్రజల్లో మార్పు అనేది అవసరం లేదా? ఆ రాజకీయ నాయకులు వారి యొక్క అవసరాలకి వారి యొక్క బలహీనతలకి వాళ్ళు చేసుకునే ఆ తప్పులను ప్రజల మీద మనం ఎటు పరిస్థితుల్లో వేయడానికి సరిపోం. మీరు సింగిల్గా వచ్చి మార్పు తీసుకురావడం మీ వల్ల అవుతుందా? నేను ఒకవేళ ఓడిపోయినా గెలిచినా ప్రజల్లోనే ఉంటాను కాబట్టి డబ్బు మద్యం అనేది లేకుండా రాజకీయాలు అనేటువంటివి నెరపరేని ఈ సందర్భంలో మీరు రాజకీయంగా నెట్టుకు రాగలరని మీరు అనుకుంటున్నారా? ప్రతి మధ్యతరగతి పౌరుడికి కూడా చెయ్యగలడు, సాధించగలడు అనే ఒక నమ్మకాన్ని ఆ ప్రజలు తీసుకోవాలి. ప్రతి సామాజిక సమస్యకు పరిష్కారం రాజకీయాల్లోనే మీరు దొరుకుతుందని భావిస్తున్నారా? ఇప్పుడున్న అధిక ధరల వల్ల వాళ్ళే ఎవరైతే ఉన్నారో వాళ్ళు బతకడమే కష్టం అవుతుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? మాలాంటి యువతకి మాలాంటి ఆలోచన విధానం కలిగినటువంటి వ్యక్తులకి ఎమ్మెల్సీ పోటీలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ప్రజల గళాన్ని నమస్కారం, ఇండియన్ రిపబ్లిక్ టీవీకి స్వాగతం. నేను జగన్. హసన్ షరీఫ్ కాకినాడ సిటీలోనే ఈ పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. చదువుకున్న వ్యక్తిగా, సామాజిక చైతన్యం కలిగినటువంటి యువకుడిగా, సమాజంలో మార్పు తీసుకొచ్చేటటువంటి ఆలోచనతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న హసన్ షరీఫ్ అంతరంగం తెలుసుకుందాం. నమస్కారం అండి హసన్ షరీఫ్ గారు. నమస్తే అండి ప్రజలందరికీ. విలువలతో కూడిన రాజకీయాలు చేయడం అనేది ప్రస్తుత పరిస్థితుల్లో అసంభవం. అది మీ వల్ల అవుతుందని మీరు అనుకుంటున్నారా? ప్రస్తుత సమాజంలో విలువలతో కూడిన రాజకీయాలు అనేవి చాలా అవసరం అండి. రాజకీయ పార్టీలు కానీ రాజకీయ నాయకులు కానీ విలువలు అనేవి విస్మరిస్తూనే పోతున్నారే తప్పించి దాన్ని పెంచుకుంటూ పోవడం అనేది ఎక్కడ మనకు కనిపించడం లేదు. ఒక రాజకీయ నాయకుడు ఎప్పుడైతే చట్టసభల్లో వెళ్తారో ఆ చట్టసభల్లో వెళ్ళినటువంటి నాయకుడిని ప్రజలందరూ గమనిస్తూ ఉంటారు. అతని యొక్క మాట, అతని యొక్క భాష, అతని యొక్క ప్రవర్తన అనేది రాజకీయాల్లో కన్నాను సమాజంలో చాలా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి విషయాల్లో వాళ్ళ యొక్క చాలా జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. వాళ్ళు అవినీతి చేసినప్పటికీ, వాళ్ళ యొక్క భాషలో మార్పు వచ్చినప్పటికీ ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు. కాబట్టి అంటే ఇటువంటివి చేసినా తప్పులేదు అనుకుని ఆ సమాజంలో కూడా అది పేరుకుపోతూ విస్తృత స్థాయిలో చెడుని కానీ అవినీతిని కానీ పెంచుకుంటూ పోతూ ఉంటారు ఈ రాజకీయ నాయకులు. కాబట్టి రాజకీయ నాయకులు కంపల్సరీగా తప్పనిసరిగా వారి విలువలను పాటించాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళని ప్రజాసేవ కోసం ఎన్నుకున్నప్పుడు ప్రజల్ని వారు పరిపాలన చేయడానికి, శాసించడానికి శాసనాలను తీసుకొస్తున్నారు. కాబట్టి ప్రతి విషయంలోనూ కూడా వాళ్ళు మాట్లాడే మాటల్లోనైనా సరే, వాళ్ళు చేసే పనులు అయినా సరే సమాజ శ్రేయస్సు అనేది ఉట్టిపడుతూనే ఉండాలి. కాబట్టి విలువలతో కూడిన రాజకీయం అవసరం. ఇది నేను చేయగలనా అంటే నేను చేయగలను. నేను ఎందుకు చేయగలనంటే నేను ఆ మార్పు రాజకీయాల్లో మార్పు తీసుకురావడం కోసమే నేను విలువలతో కూడిన రాజకీయాలు చేయాలనే ఈరోజు పట్టభద్రుల ఎమ్మెల్సీలో ఒక అడుగు వేశాను. ఇండిపెండెంట్గా పోటీ చేయాలని ప్రజల ఆశీర్వాదం కావాలని నేను కోరుకుంటున్నాను. ప్రస్తుత రాజకీయాల్లో యువత రావడం వల్ల వారి జీవితాలు అనేవి నాశనం అవుతున్నాయి. కేవలం సక్సెస్ రేట్ అనేది 1 or 2% మాత్రమే ఉంది. ఇటువంటి ఈ పరిస్థితుల్లో మీరు యువతను రాజకీయాల్లోకి మలచడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు షరీఫ్ గారు? తప్పకుండా అండి. ఎందుకంటే ప్రస్తుతం యువత రాజకీయాల్లో వచ్చి ఏదైనా చేయాలనుకుంటే వారి యొక్క అభిప్రాయానికి ఎక్కడ కూడా ఎటువంటి ఆస్కారం లేదు. వారి యొక్క అభిప్రాయానికి స్థానం కలిగించడం లేదు. నా ఉద్దేశంలో ప్రస్తుతం ఉన్న యువత ఎవరైతే ఉన్నారో రాజకీయాల్లో వాళ్ళు ఒక ఫ్లెక్స్ మీద కింద పెద్ద నాయకుడికి కింద చిన్న నాయకుడి కింద ఫోటో వేసుకోవడానికి మాత్రం పరిమితం అవుతున్నారు. కానీ వారి యొక్క ఆలోచనలకు కానీ వారి యొక్క భావాలకు కానీ ఎక్కడ కూడా
రాజకీయ నాయకులు సరైన స్థానం కల్పించడం లేదని నా అభిప్రాయం. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్ని యువతలోంచి మార్పు తీసుకొచ్చి, యువత అంటే ఇలా కాదు, ఇలా కూడా ఉంటారు, ఇండిపెండెంట్గా నిలబడగలుగుతారు, వారి యొక్క శక్తి సామర్థ్యాలను, వాళ్ళ తెలివితేటలని ప్రజలకు, సమాజానికి ఉపయోగపడేలాగా ఒక నిర్ణయం తీసుకొని సమాజంలో వెళ్తారు, ప్రజల్లోకి వెళ్తారు అని ఒక ఉదాహరణ చూపించడం కోసమే ఈరోజు నేను ఎమ్మెల్సీ ఎన్నికలని ఒక అస్త్రంగా తీసుకొని ప్రజల్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాను. సమాజంలో మార్పు రావాలంటే రాజకీయ నాయకులు మారాలి అంటుంటారు. మరి కేవలం సమాజంలో రాజకీయ నాయకులే మారాలా? ప్రజల్లో మార్పు అనేది అవసరం లేదా? ప్రజల్లో మార్పు అనేది రాజకీయ నాయకులు కానీ మన పరిపాలించే అధికారులు, అంటే గతంలో రాజులు ఉండేవారు, రాజు యథా రాజా తదా ప్రజ అనే ఒక సామెత కూడా ఉంది. మనం ఆ రాజులు ఏ విధంగా ఉంటారు అంటే, ఇప్పుడు మన ప్రజాస్వామ్య దేశం కాబట్టి రాజులు కాదు కాబట్టి ఉన్నటువంటి పాలకులు శాసనాలు చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రవర్తన కూడా మరి ప్రజల మీద పడుతుంది. ఫలానా వ్యక్తి అవినీతి చేశాడురా, అందుకే మనం కూడా చేయడం తప్పే ఉంది, అవినీతి చేసి సంపాదించాడు, మనం కూడా ఓటుకు నోటు తీసుకుందాం, తప్పు లేదనే సహజ భావన ఇప్పుడు ప్రజల్లోకి వచ్చేసింది. అయినప్పటికీ ప్రజలను మనం నిందించడానికి సరిపోం. ఎందుకంటే రాజకీయ నాయకులు వారి యొక్క అవసరాలకి, వారి యొక్క బలహీనతలకి వాళ్ళు చేసుకునే ఆ తప్పులను ప్రజల మీద మనం ఎటు పరిస్థితుల్లో వేయడానికి సరిపోం. రెండోది, ప్రజలు ఒకవేళ అవినీతి చేసినా, ఒకవేళ అంటే ఓటు విషయంలో వాళ్ళ యొక్క కులం, మతం లేదంటే ఇటువంటివి చూసుకున్నప్పటికి కూడాను వారు ఎవరిని ఆశీర్వదించాలో వారిని ఆశీర్వదిస్తారు. ప్రజల్లో మార్పు అనేది ఉంది, వాళ్ళ మార్పుని స్వీకరిస్తారు. మేము అందరం గమనిస్తున్నాము. ఎప్పుడు ఏ ప్రభుత్వం నిలకడగా ఉండదు. ఏదైతే ప్రజాస్వామ్య పాలన 5 ఏళ్ళు ముగుస్తుందో మళ్ళీ 5 ఏళ్ళకి ఇంకొక ప్రభుత్వానికి వాళ్ళు అవకాశం ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళని కూడా మనం అనడానికి లేదు. రెండోది, మీడియా ముఖంగా ముఖ్యమైనటువంటి ఏదైనా ప్రధాన స్రవంతి మీడియా ఉందో ఆ మీడియా అంతా కూడాను ప్రజల వరకు అభ్యర్థులను తీసుకెళ్లడంలో కొంచెం జాప్యం చూపిస్తుంది. ప్రధాన పార్టీలు మాత్రమే పోటీలో ఉన్నట్టుకున్నాయి అనే చెప్తారే తప్పించి, నిజంగా ఒక సామాన్య అభ్యర్థి, ఒక సామాన్య కార్యకర్త ఎవరైనా సరే పోటీలో నిలబడితే అతన్ని యొక్క సామాజిక జీవితం కానీ, రాజకీయ జీవితం కానీ, లేకపోతే అతని ఆలోచన విధానాన్ని కానీ ప్రజల్లో తీసుకెళ్లాల్సిన అవసరం ఎలక్షన్ కమిషన్కి ఎంత ఉందో అలాగే ఈ మీడియా కూడా అంతే ఉందని నా అభిప్రాయం. ఎప్పుడైనా సరే ఒకవేళ అతను కష్టపడి గెలిచినప్పటికి కూడాను మీడియా ఫలానా పార్టీ నాయకుడు గెలిచారు, ఫలానా పార్టీ నాయకుడి మీద గెలిచారనే చెప్తారే కానీ ఒక స్వతంత్ర అభ్యర్థి గెలిచాడు అని ఒక పేరు చెప్పడానికి వెనుకాడుతుంది. ఎందుకంటే అతన్ని ఇతరుల కింద లెక్క వేసుకుంటుంది. ఒక 200 ఎమ్మెల్యేలు గెలిచిన దగ్గర 201 ఎమ్మెల్యే ఎవరో ఇతర పార్టీ అతను ఫలానా స్వతంత్ర అభ్యర్థి గెలిస్తే అతను ఇతరులనే చెప్తుంది తప్పించి అతను ఎలా గెలిచాడని చెప్పడానికి కూడా సంకోచిస్తుంది. కాబట్టి ఈ విధానం ఏదైతే ఉందో మీడియా కానీ, ఎలక్షన్ కమిషన్ కానీ మార్చుకుంటే నిజంగా పోటీ చేసే ఎవరైనా సరే వ్యక్తి అతను సమాజంలో ఏం చేయగలడు అనేది సందేశం ఇస్తే అది ప్రజల వద్దకు తీసుకెళ్లాల్సిన అవసరం మీడియాకు కూడా ఉంది. కాబట్టి మీడియా ఈ విషయంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని నా ఉద్దేశం. ప్రజలకు తెలియక, ఎవరో నిజమైన నాయకుడని తెలియక ఈ సాంప్రదాయ పార్టీలు వెనకాలే ఉంటారు. అదే ఈ సాంప్రదాయ పార్టీలను కాకుండా యువత లేకపోతే ఒక సామాన్య కార్యకర్త, మధ్యతరగతి పౌరుడు కూడా రాజకీయాల్లోకి వస్తే అతన్ని కూడా వాళ్ళు ఆశీర్వదిస్తారు. అలా చేసిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. సమాజంలో మార్పు తీసుకురావాలని ఎంతోమంది ప్రముఖులు సింగిల్గా వచ్చి ఏదో సాధిద్దాం అనుకుని వెనుదిరిగి వెళ్ళిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ సందర్భంలో మీరు సింగిల్గా వచ్చి మార్పు తీసుకురావడం మీ వల్ల అవుతుందా? తప్పకుండా తీసుకురాగలనండి. నాకు ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే నాతోటి ఉన్నటువంటి ఏదైతే సమూహం మిత్రులు ఉన్నారో నేను ఒక్కనే కనిపిస్తున్నాను. నా వెనక ఉన్నటువంటి నాకు మద్దతుదారులు అందరూ కూడా నాలాంటి ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తులే. అది నా యొక్క ప్రధాన నమ్మకం ఒకటి. రెండోది, నేను సేవ చేయడానికి వచ్చాను. రాజకీయ సేవ అయినా సరే, సామాజిక సేవ అయినా సరే, ఈ సేవ చేయడంలో నాకు మనశ్శాంతి ఉంది, సంతృప్తి ఉంది, ఆత్మసంతృప్తి ఉంది. ఈ ఆత్మసంతృప్తి, మనశ్శాంతి ఉన్న చోట ఆ వ్యక్తి కసిగా ప్రజలకు ఏదైనా చెయ్యాలి, గెలిచినా ఓడినా ప్రజల్లో ఉండాలి అనే లక్ష్యం ఉంటుంది. అలా కొద్దిమంది ఉన్నారు సమాజంలో, అందరూ లేరని నేను అన్నాను. అలాంటి వ్యక్తుల్లో నేను ఒకరిని. కాబట్టి నేను ఒకవేళ ఓడిపోయినా గెలిచినా ప్రజల్లోనే ఉంటాను. కాబట్టి నాకు ఏదో వ్యాపారంలాగా నేను ఇది పెట్టుబడి పెట్టాను, నాకు ఇంత రావాలి అని చెప్పేసి వ్యాపారంలో నేను చేయడానికి ఆస్కారం లేదు. కాబట్టి
నేను మార్పు తీసుకురాగలను, నేను సేవ చేయడానికి వచ్చాను కాబట్టి నేను సేవ చేస్తూనే ఉంటాను. ఇది నా ఒక కసి. ఒక్కొక్కరికి ఒక పిచ్చి ఉంటుంది. క్రికెట్, ఒక రాజకీయం పిచ్చి ఉంటుంది, ఒకరికి సినిమాలు పిచ్చి ఉంటుంది, మరొక చదువు లేదంటే సైంటిస్ట్ అవ్వాలనో, ఇంకొకటి కళ ఉంటుంది. అలా నాకైతే సమాజంలో జరుగుతున్నటువంటి ఏదైతే చెడులు ఉన్నాయో ఆ చెడులను, ఆ రుగ్మతలను తుంచి మంచిని అక్కడ స్థాపించినప్పుడు నాకు ఒక రకమైనటువంటి ఆనందం కలుగుతుంది. ఎవరైతే అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయానికి బాధితుడు ఎవరైతే ఉన్నారో ఆ బాధితుల పక్షాన్ని నిలబడి పోరాడాలంటే నాకు ఒక ఆనందం కలుగుతుంది. అందులో నాకు ఆనందం వెతుకుంటున్నాను కాబట్టి నేను తప్పకుండా సమాజంలో నిలబడతాను. ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారని నేను నమ్ముతున్నాను. ప్రస్తుత సమాజంలో అంగబలం, అర్ధబలం అనేది మేజర్గా రాజకీయాల్లో మెయిన్ పాయింట్ అయి కూర్చుంది. డబ్బు, మద్యం అనేది లేకుండా రాజకీయాలు అనేటువంటివి నెరపరేని ఈ సందర్భంలో మీరు ఆర్థికంగా కానీ అదేవిధంగా అంగబలంగా కానీ మీరు అంత బలంగా లేని ఈ పరిస్థితుల్లో మీరు రాజకీయంగా నెట్టుకు రాగలరని మీరు అనుకుంటున్నారా? మంచి ప్రశ్న అడిగారు. నేను కూడా ఇదే సందేశం ఇవ్వాలని ప్రజల్లోకి వచ్చాను. రాజ్యాంగబద్ధంగా ఏదైతే ప్రజలు జీవిస్తున్నారో ప్రజాస్వామ్య భారతంలో కేవలం డబ్బు ఉంటేనే, కాస్ట్లీ పాలిటిక్స్ చేస్తేనే మనం నిలబడతాం అన్న ఒక అపోహ ఈ యొక్క రాజకీయ నాయకులు ప్రజల్లో తీసుకెళ్ళిపోయారు. దీన్ని మనం బ్రేక్ వేయాలి. ఈ సంస్కృతి చాలా ప్రమాదకరం. రేపు నిజమైన నాయకుడు ఎవరో మనలోంచి, మధ్యతరగతి సమాజంలోంచి పుడితే అతను తప్పనిసరిగా సమాజంలో నిజమైనటువంటి ప్రజా అనుకూల విధానాలను, ప్రజా అనుకూల చట్టాలను తీసుకొచ్చి ప్రజలకు ఎంతో మేలు చేయగలుగుతాడు. అటువంటి వ్యక్తులను మనం గనక ఏదో భూతం చూపించి ఇటువంటి రాజకీయాల్లో మనం చేయలేమనేసి ఒక అపోహను క్రియేట్ చేసినప్పటికీ అతను తన ఆలోచనలను వదిలేస్తాడు. అది చాలా ప్రమాదం. ఎందుకంటే ఒక ఆలోచన కొన్ని మంది జీవితాన్ని మార్చేస్తుంది. ఈ ఐడియా కెన్ చేంజ్ మనీ మోర్ లైఫ్స్ అని తెలుసు మనకి. కాబట్టి అలాంటి వ్యక్తుల ఆలోచనలు మనం స్వీకరించాలంటే ఈ ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నటువంటి పరిపాలనలో అందరూ పోటీ చేయొచ్చు, అందరూ యువకులు రావచ్చు. ఎవరి ఆలోచన బాగుందో, ఎవరు చేయగలరని నమ్ముతారో ప్రజలు, వాళ్ళు తప్పకుండా ఆశీర్వదిస్తారు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ మనం చేయగలం. మనం అందరం కూడా ప్రతిదీ కూడా డబ్బుతోనో కులంతోనో శాసించలేం. కొన్ని విషయాల్లో ప్రజలు తప్పకుండా గమనిస్తారు. అలా గమనించేలా ప్రజలను కూడా మనం మోటివేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో మీడియా కూడా మనకు సహకరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి మధ్యతరగతి పౌరుడికి కూడా చెయ్యగలడు, సాధించగలడు అనే ఒక నమ్మకాన్ని ఆ ప్రజలు తీసుకోవాలి. ఇది ఒక భూతంగా, రాజకీయం అంటే ఒక కుళ్ళు, ఒక కుతంత్రం, ఒక బురదల కింద దాన్ని చూడకుండా వచ్చి మన జీవితాన్ని, అలాగే ప్రజల జీవితాన్ని, రాబోయే తరాల భవిష్యత్తుని నిర్మించగలిగే శక్తి కలిగిన వ్యక్తులుగా మనంతటా మనమే తయారవ్వాలి. మనం చెయ్యాలి. లేదనుకోండి, ఇప్పుడు ఈ పేదరికం ఉంది, ఈ నిరక్షరాస్యత ఉంది, ఎప్పుడు వైద్యం సరిగ్గా అందలేదు అని మనం బాధపడే కన్నా రోడ్డు మీద చట్టసభల్లో వెళ్ళాల్సిన అవసరం ఉంది. చట్టసభల్లోకి వెళ్ళే అవకాశం మనకి రాజ్యాంగం కల్పించింది. ఇదేమీ కేవలం రాజరికం కాదు, వారసత్వ రాజకీయం చేయడానికి. వారసత్వ రాజకీయానికి ఎప్పుడో చరమగీతం పాడేశాం. ఇప్పుడు ఉన్నటువంటి అంతా కూడా ప్రజాస్వామ్యం. కానీ ఇప్పటికి కూడా కొంత మోనోపోలీ కనిపిస్తుంటుంది. ఫలానా సీఎం కొడుకో, ఫలానా ఎంపీ కొడుకో వాళ్ళే రాజకీయం చేయాలనే ఒక సంస్కృతి వెళ్ళిపోతుంది. లేదు, అది ఎవరైనా రాజకీయం చేయొచ్చు, ఎవరైనా మనం ప్రజలకు సేవ అందించవచ్చు. అది మనం రోడ్డు మీదే చేయొచ్చు, చట్టసభల్లో కూడా వెళ్ళొచ్చు. కాబట్టి ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి, యువత రాజకీయాల్లో రావాలి అనే సందేశం ఇవ్వడమే నా యొక్క ముఖ్య ఉద్దేశం. ఇదే నా తొలిమెట్టు. ప్రయత్నం చేయడమే నా తొలిమెట్టు. గెలుపోవటములు అనేది దైవాధీనం, ప్రజల ఆశీర్వాదం. కాబట్టి నేను గెలుపు గురించి మాట్లాడడం లేదు. అందరూ గెలుస్తారా? పోటీలు అందరూ ఉంటారు, గెలిచేది ఒకళ్ళే. కానీ పోటీ చేసి మన యొక్క ఆలోచనను ప్రజల్లో తీసుకెళ్ళాలి. ఇది ఒక అవకాశం. కాబట్టి యువత ఆ విధంగా ఆలోచించి రాజకీయాల్లోకి రావాలని నా యొక్క ఉద్దేశం. ప్రతి సామాజిక సమస్యకు పరిష్కారం ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయాల్లోనే మీరు దొరుకుతుందని భావిస్తున్నారా? ప్రతి సమస్యకి మూలం రాజకీయంలో, అంటే సామాజిక సమస్య, నా ఉద్దేశం సామాజిక సమస్యకి మూలం రాజకీయమేనండి. ఎందుకంటే రాజకీయ శాసనాలు ఏవైతే ఉన్నాయో, రాజకీయ నాయకులు శాసనాలు తయారు చేసి దానివల్ల తీసుకొచ్చే విధానాల వల్ల 100% ప్రజల్ని మెప్పించలేరు. కాబట్టి 90% ఒకవేళ దానివల్ల లబ్ధి పొందిన 10% వ్యతిరేకించవచ్చు. కానీ ఇప్పుడు ఎలాగుందంటే 10% మద్దతు ఇస్తే 90% వ్యతిరేకిస్తున్నారు. దానివల్ల చాలా విధమైనటువంటి సమస్యలు రేపుతున్నాయి. సపోజు మద్యం పాలసీ ఉంది. మన మద్యం పాలసీని
తగ్గించుకుంటూ దాన్ని ప్రజల్లోంచి దూరం చేసుకుంటూ రావడం పోయి దాన్నే ఆదాయ వనరుగా తయారు చేసుకోవడం వల్ల ఎంత నష్టం కలుగుతుందో మనకు తెలియడం లేదు. మనకి ఏంటంటే మద్యం కేవలం ఆదాయ వనరని, దీనివల్ల ఎంతో రెవెన్యూ వస్తుందని, ఇది చాలామంది ప్రజలకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నారు. అయితే కానీ దీనికి ఆ యాక్సిడెంట్లు కానీ, అర్ధాంత మరణాలు కానీ, అనారోగ్యం కానీ, లేకపోతే జరుగుతున్న క్రైమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మద్యం మత్తులోనే జరుగుతున్నాయి. ఇది ప్రజలకి ఎంతవరకు న్యాయం? ఒక రాజకీయ నాయకుడిగా మీరు ఇతర సోర్సెస్ని ప్రజల్లోకి తీసుకురావాలి. ప్రజలకి ఆ విషయం పెద్దగా అవగాహన లేకపోయినప్పటికీ మీరు ఆ స్థాయిలో, శాసించే స్థాయిలో ఉన్నారు కాబట్టి మీరు తప్పనిసరిగా ఆల్టర్నేట్ సోర్సెస్ని తీసుకొచ్చి ఈ యొక్క ఇన్కమ్ సోర్స్ ఏదైతే మద్యం ద్వారా ఉందో దాన్ని తగ్గించి ప్రజలకి ఇటువంటి చెడు ఏవైతే రుగ్మతలు ఉన్నాయో వాటిని దూరం చూసి మంచి సమాజాన్ని నెలకొల్చేలాగా ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం ఏ పార్టీలు చేసినాయి ఇప్పుడు దాకా? మనం ఉన్నాం. మన కుటుంబంలో ఎవరో ఒకరు మద్యం బారిన పడి నష్టపోతారు. వాళ్ళ పిల్లలు అనాథలు అవుతారు. వాళ్ళ పిల్లలు వాళ్ళ భార్య అనాథ అవుతారు. వాళ్ళకి పోషణ భారం అవుతుంది. వాళ్ళు ఎటువంటి సమాజంలో బతుకుతారో మనందరికీ తెలుసు. ఇప్పుడున్న అధిక ధరల వల్ల వాళ్ళే ఎవరైతే ఉన్నారో వాళ్ళు బతకడమే కష్టం అవుతుంది. మళ్ళీ ఒక కుటుంబం మొత్తం రోడ్డున పడితే ఎంత ఇబ్బంది పడతాం? దానికి ఏమైనా ప్రభుత్వం ఆల్టర్నేటివ్ ఏమైనా ఇస్తుందా? వాళ్ళకి ఏమైనా సరైన మార్గం చూపిస్తుందా? చూపించలేదు కదా. ఎందుకంటే ఎంతోమంది అలాగా అర్ధాంతరంగా చనిపోయిన వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇటువంటి పాలసీలు ఏవైతే ప్రజా వ్యతిరేక పాలసీలు ఉన్నాయో వాటిని మనం తగ్గించి ప్రజలకు ఉపయోగపడే పనులన్నీ చేయడం వలన సమాజంలో శాంతి నెలకొల్తుందని నా ఉద్దేశం. హసన్ గారు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? నా ముఖ్య ఉద్దేశం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి కారణం, ప్రస్తుత చట్టసభల్లో మనం ఒకసారి గమనిస్తే ఒక 10-15 ఏళ్ళుగా వ్యవహారం ఎలా ఉందంటే, చట్టసభలు అనేవి ప్రజాధనంతో ఏర్పాటు చేస్తారు. అది ప్రజాధనంలో అక్కడ ప్రజల యొక్క, అంటే కొన్ని కోట్ల మంది యొక్క భవిష్యత్తుని ఆ యొక్క కాగితంలో నిక్షిప్తం చేయడం జరుగుతుంది. ఇది ఎంత ఇంపార్టెంట్ సభ అంటే, మనందరి యొక్క విధానసభ అనేది మన అందరి యొక్క భవిష్యత్తు దాంట్లో నిర్ణయం ఉంటుంది. అలాంటి సభల్లో వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత విషయాలపై, లేదంటే పార్టీ యొక్క బ్రాండ్ని, పార్టీ యొక్క విధానాలను కాపాడుకోవడం కోసం, లేదా పార్టీలో కార్యకర్తలను, పార్టీలో నాయకులను కాపాడుకోవడం కోసం వాళ్ళు ఎంతకి దిగజారిపోయి దూషణలు చేసుకోవడం అనేది మనం అందరం కూడా గమనిస్తూ ప్రజలు కూడా విసిగెత్తిపోతున్నారు. కాబట్టి వీళ్ళకి ప్రజల యొక్క నిజమైన బాధలు, ప్రజల యొక్క కష్టాలను వినిపించేవాడు చట్టసభల్లో ఒకడు కావాలి. ప్రజల యొక్క కష్టాలను, నిజమైనటువంటి సమస్యలను ఏదైతే ఉందో దానిపై బాణి వినిపించాలి అనే ఒక లక్ష్యంతోనే పబ్లిక్ వాయిస్ కింద, పీపుల్స్ వాయిస్ కింద నేను చట్టసభల్లో ఇండిపెండెంట్గా వెళ్ళదలుచుకున్నాను. రెండోది ఎమ్మెల్సీగానే. ఎందుకంటే ఎమ్మెల్సీ అయినప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ అయితే సమాజంలో కొద్దో గొప్ప చదువుకున్నటువంటి ఒక పట్టభద్రుడు, డిగ్రీ హోల్డర్, పట్టదారుడు ఏదైతే ఉన్నారో సామాన్య ప్రజల కన్నా కొంచెం ఉన్నతంగా ఆలోచించే వ్యక్తి. కాబట్టి అతను ఆలోచించి ఓటు వేస్తారు. అతను కూడా కులం మతం చూడరా అంటే మనం చెప్పకూడదు అలా. ఎందుకంటే అతను ఖచ్చితంగా ఈ సమాజంలో ఒక ప్రశ్నించే వ్యక్తి కావాలని అతను ఆకాంక్షిస్తాడు. కాబట్టి అతను కూడా మధ్యతరగతి పౌరుడు కాబట్టి అతను కూడా ఎన్నో కష్టాలని, అతను కూడా అధిక ధరల బరువుని, లేకపోతే ఇంకొక రకమైనటువంటి పాలసీ విధానాలకి బలైనటువంటి వ్యక్తి కాబట్టి ఇంటర్మీడియట్గా, అంటే మామూలు సాధారణ ఎన్నికలకి మధ్యలో వచ్చే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా ఒక వ్యక్తిని చట్టసభల్లో పంపిస్తే అతను ఖచ్చితంగా మన కోసం నిలబడతాడు, పోరాడతాడు అని ఒక ఆలోచన కలిగినటువంటి పట్టభద్రుడు. కాబట్టి మాలాంటి యువతకి, మాలాంటి ఆలోచన విధానం కలిగినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా ఓటు వేస్తాడు. అందుకనే సాధారణ ఎన్నికలు ఏదైతే ఉన్నాయో ఆ ఎన్నికల్లో ఒక ప్రవాహంలో అయిపోతాయి. ఆ ప్రవాహంలో మాలాంటి వారు కనబడలేరు. ఎందుకంటే అక్కడ ధనబలం, మీరు ఇందాక అడిగినట్టుగా ధనబలం కానీ మందబలం కానీ మన దగ్గర లేకపోయినా ఆలోచన విధానం ఏదైతే ఉందో అది నాలో ఉంది. కాబట్టి ఆ ఆలోచన విధానానికి జై కొట్టేవారు, అనుమతించేవారు, నన్ను ఆశీర్వదించేవారు ఖచ్చితంగా పట్టభద్రుల్లో ఉంటారు. కాబట్టి నేను ఈ రకంగా చట్టసభల్లో వెళ్ళాలని, ఎమ్మెల్సీ పోటీలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ప్రజల గళాన్ని చట్టసభల్లో వినిపించాలని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదండి హసన్ షరీఫ్ గారి అంతరంగం.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తూ సమాజంలో మార్పు తీసుకురావాలని కోరుకుంటున్నటువంటి హసన్ షరీఫ్ ఓటర్లు ఏ విధమైనటువంటి తీర్పు ఇస్తారనేది వేచి చూడాల్సి ఉంది. మరొక స్పెషల్ గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.